స్నేహితులారా, ఈరోజు మనం మన భారతదేశాన్ని, ఇంకా చెప్పాలంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక మహమ్మారి జాఢ్యాన్ని గురించి మీతో కొన్ని సంగతులు పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆ మహమ్మారి జాఢ్యం పేరు లంచగొండితనం. ఈరోజు మీతో లంచగొండితనం గురించి, లంచగొండితనాన్ని జరిగించేటువంటి లంచగొండుల గురించి బైబిల్ ఏం చెప్తా ఉందో మీకు కొన్ని సంగతులు తెలియచేయాలని నేను ఆశపడతా ఉన్నాను. అసలు మొదటగా లంచం అంటే ఏంటి? తరచుగా మనం సమాజంలో, లోకంలో మనం బయటకు వెళ్ళినప్పుడు లంచము అనేటువంటి మాట మనకు వినపడుతూ ఉంటుంది. లంచం అనే పదానికి అర్థం ఏంటి? తెలుగులో లంచము అని పిలువబడినటువంటి ఈ మాట ఇంగ్లీష్లో బ్రైబ్ అనబడింది. అదే హిందీలో రిష్వత్ అంటారు. భాష ఏదైనా పదం ఒకటే, దానికి ఉన్న అర్థం కూడా ఒకటే. ఏమిటి దాని అర్థం అంటే, మొదటగా ఇంగ్లీష్లో మీకు దాని యొక్క నిర్వచనాన్ని చెప్పి తర్వాత తెలుగులో కూడా దాన్ని వివరిస్తాను. మనీ ఆర్ ఫేవర్ గివెన్ ఆర్ ప్రామిస్డ్ ఇన్ ఆర్డర్ టు ఇన్ఫ్లుయెన్స్ ద జడ్జిమెంట్ ఆర్ కండక్ట్ ఆఫ్ ఏ పర్సన్ ఇన్ ఏ పొజిషన్ ఆఫ్ ట్రస్ట్. అంటే తెలుగులో మనం దాని భావం చెప్పుకోవాలంటే, లంచం అంటే అర్థం ఏంటంటే, అధికారిక విధి నిర్వహణలో ఉన్న ఒక వ్యక్తి డబ్బు లేదా వస్తువులు తీసుకొని డబ్బు ఇచ్చినటువంటి వ్యక్తికి అనుకూలంగా పనిచేయడం, తన యొక్క అధికారిక పదవిని దుర్వినియోగం చేయడం. ఇందుకొరకై ఇవ్వబడినటువంటి ఆ డబ్బునే లంచం అంటాం. లంచం అనేది డబ్బు రూపంలో ఉండొచ్చు, వస్తువులు, వాహనాల రూపంలో ఉండొచ్చు, వెండి బంగారాల రూపంలో ఉండొచ్చు, లేదా ఒక హామీ రూపంలో ఉండొచ్చు. మన భారతీయ చట్టాల ప్రకారం లంచం తీసుకోవటం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంతే నేరం. 2023 సంవత్సరంలో ది హిందూ అనే పేరు కలిగినటువంటి ఇంగ్లీష్ డైలీ న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ని వారు ప్రింట్ చేశారు. ఈ వ్యాసంలోని అంశం ఏంటంటే, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ 2023 సంవత్సరంలో రిలీజ్ చేసినటువంటి ఒక రిపోర్ట్ పబ్లిక్ సెక్టర్ కరప్షన్ మీద. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ విడుదల చేసినటువంటి ఒక రిపోర్టుని ది హిందూ న్యూస్ పేపర్ ప్రచురించింది. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేటువంటి సంస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా 180 దేశాల్లో వారు సర్వే చేసి కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ అనేటువంటి ఒక ఇండెక్స్ని తయారు చేసి 0 నుండి 100 మార్కులు ఇచ్చారు. 0 మార్కులు అంటే అర్థం ఏంటంటే, ఏ దేశానికైనా 0 మార్కులు వచ్చినాయంటే అర్థం ఏంటంటే అది అత్యంత అవినీతికరమైనటువంటి, అవినీతిమయమైనటువంటి మోస్ట్ కరప్టెడ్ కంట్రీ అన్నమాట. అంటే పబ్లిక్ సెక్టార్, మోస్ట్ కరప్టెడ్ పబ్లిక్ సెక్టార్ ఉన్నటువంటి దేశం అని అర్థం. ఇక 100 మార్కులు వచ్చినాయి అంటే అది అత్యంత నిజాయితీ కలిగినటువంటి, ఎటువంటి అవినీతి లంచగొండితనం లేనటువంటి దేశము అని అర్థం. ఈ కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ అనేటువంటి ఆ ఇండెక్స్లో భారతదేశానికి వచ్చినటువంటి స్థానం 2023 సంవత్సరంలో 93వ స్థానం. 180 దేశాల్లో 93వ స్థానం. మనకు వచ్చినటువంటి మార్క్స్ 39. అంటే 0 అంటే అత్యంత అవినీతి, కరప్టెడ్ కంట్రీ. మన భారతదేశానికి 39 మార్కులు వచ్చినాయి. అంటే కరప్షన్ చాలా ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ మార్క్స్, అదేవిధంగా మనకు వచ్చినటువంటి ఆ 93వ పొజిషన్, అంటే 180 దేశాల్లో మనకు వచ్చినటువంటి 93వ పొజిషన్
మనకు తెలియజేస్తున్న సంగతి ఏంటయ్యా అంటే, ఆ వ్యాసంలో సంగతులే నేను చెప్తా ఉన్నాను. ఏంటయ్యా అంటే, భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ అనేది చాలా అవినీతిమయమైపోయింది, లంచగొండితనం పెరిగిపోయింది అనేటువంటి విషయాల్ని ఈ వ్యాసం మనకు తెలియజేస్తూ ఉంది. స్నేహితులారా, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే 2024 సంవత్సరంలో కూడా, అంటే గత సంవత్సరానికి సంబంధించినటువంటి రిపోర్టు ఈ 2025 సంవత్సరంలో ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ వారు రిలీజ్ చేశారు. కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ అనగా సిపిఐ 2024. 2023 సంవత్సరం రిపోర్ట్లో మనం 93వ ప్లేస్లో ఉన్నాం 180 దేశాల్లో. కానీ 2024 సంవత్సరం రిపోర్ట్లో మన పరిస్థితి మరింత దిగజారి మనం 96వ ప్లేస్కి వెళ్ళిపోయాం. అలానే 100 మార్కుల్లో 2024 సంవత్సరంలో మనకు వచ్చింది 38 మార్కులు. అంటే 2023 సంవత్సరం కంటే కూడా 1 మార్కు మనకు తగ్గింది. మనకు వచ్చినటువంటి 38 మార్కులు అంటే 100కి 38 మార్కులు. అదేవిధంగా 180 దేశాల్లో 96వ స్థానం ఏం సూచిస్తూ ఉందంటే 2023 సంవత్సరం కంటే కూడా 2024 సంవత్సరంలో పబ్లిక్ సెక్టర్ కరప్షన్ మరింతగా పెరిగింది అని ఈ రిపోర్టు సూచించటం చాలా బాధాకరంగా ఉంది. మన భారతదేశంలో ఈ విధంగా కరప్షన్ పెరిగిపోవటం అనేది భారతీయులుగా మనం అందరం కూడా బాధపడాల్సినటువంటి విషయం. మన వంతుగా ఆ కరప్షన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఈ లంచగొండితనం గురించి బైబిల్ మనకేం తెలియజేస్తూ ఉంది, బైబిల్లోని దేవుడు ఈ లంచగొండితనం గురించి మనతో ఏం మాట్లాడాడు అనేది నేను కొన్ని సంగతులు బైబిల్లో నుండి మీకు వివరించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మన భారతదేశంలో ఈ అవినీతిని, లంచగొండితనాన్ని నిరోధించడానికి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చారు 1988 సంవత్సరంలో. ఏమిటి ఆ చట్టం అంటే ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ఈ చట్ట ప్రకారం ఎవరికైనా సరే ఒక అధికారికి లంచం ఇవ్వటం నేరం, ఆ అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ లంచం తీసుకోవడం నేరం. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు? ఆ ఉద్యోగ విధి నిర్వహణలో ప్రజాసేవ చేయమని, ప్రజలకు అవసరమైనటువంటి పనులు చేయమని వారికి ఉద్యోగం ఇచ్చి, ఆ ఉద్యోగం చేసినందుకు ప్రతి నెల కూడా వారికి జీతాలు ఇస్తూ ఉంటారు. కానీ మనం కళ్ళ ముందు చూస్తున్నటువంటి సత్యం ఏంటంటే, మనం ఇప్పుడే చెప్పుకున్నట్టు పబ్లిక్ సెక్టార్లో తమ జీతాలతో సంతృప్తి చెందకుండా తమ దగ్గరికి పనులు చేయించుకోవడానికి వచ్చేటువంటి ప్రజలను పీడిస్తూ లంచాలు తీసుకొని వారు చేయవలసిన పని చేయటం. నిజానికి వారు చేయవలసిన పని చేస్తున్నందుకు ప్రభుత్వం వారికి జీతాలు ఇస్తుంది. కానీ ఆ జీతాలతో సంతృప్తి చెందకుండా ప్రజలను వేధిస్తూ, ప్రజలను పీడిస్తూ వారి దగ్గర నుండి అదనంగా డబ్బులు, వస్తువులు, వాహనాలు అక్రమంగా, బలవంతంగా తీసుకోవడాన్నే లంచగొండితనం అంటారు. స్నేహితులారా, మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ అవినీతిని నిరోధించడానికి యాంటీ కరప్షన్ బ్యూరో అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ వారు ఈ అవినీతి పరులైనటువంటి అధికారులను వలవేసి పట్టుకొని చట్టానికి అప్పగిస్తూ ఉంటారు. అది అలా ఉంచుదాం. లంచం గురించి, లంచగొండితనం గురించి బైబిల్ ఏమని చెప్తా ఉంది అనేది కొన్ని సంగతులు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. మీరే గనక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ బటన్ నొక్కండి. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. సహజంగా మనం ఏమనుకుంటూ ఉంటామంటే, మన వర్తమాన కాలంలో, నేటి దినాల్లో లంచగొండితనం బాగా పెరిగిపోయింది అని మనం అందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ బైబిల్ చరిత్రను మనం గమనించినప్పుడు లంచగొండితనం, లంచగొండి అధికారులు అనేవారు బైబిల్ చరిత్ర కాలం నుండి కూడా ఉన్నారు అని మనకు బైబిల్ గ్రంథాలను పరిశీలన చేసినప్పుడు అర్థమవుతుంది. అయితే బైబిల్ లంచగొండితనాన్ని ఖండించింది. లంచగొండితనము తప్పు అని స్పష్టంగా బైబిల్ చెప్పింది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో
మొట్టమొదటిగా లంచము అనేటువంటి పదం నిర్గమాకాండం గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏమని వ్రాయబడిందంటే, దేవుడైనటువంటి యెహోవా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల కొరకు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇస్తున్న సందర్భంలో చాలా స్పష్టంగా దేవుడు చెప్పాడు. ఏమని అంటే, లంచము తీసుకొనకూడదు. చూడండి, లంచము తీసుకొనకూడదు. అక్కడ మాత్రమే కాకుండా ద్వితీయోపదేశకాండం గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో కూడా లంచము పుచ్చుకొనకూడదు అని దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు. అందుకని ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి విమోచించబడిన తర్వాత వారు వాగ్దాన దేశమైనటువంటి కనానుకు చేసినటువంటి ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో కూడా 20 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల మీద కేవలము మోషే, అహరోను, అదేవిధంగా స్త్రీల మీద మిరియాము నాయకులుగా ఉంటే సరిపోదు. ఎందుకంటే వారి యొక్క దైనందిన జీవితంలో ప్రతిరోజు వచ్చేటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలను తీర్చడానికి వారికి 1000 మందికి ఒకళ్ళని, 100 మందికి ఒకళ్ళని, 10 మందికి ఒకళ్ళని న్యాయాధిపతులను నియమించమని చెప్పినటువంటి సందర్భంలో మోషే మామ అయినటువంటి యిత్రో లంచగొండులు కాని వారిని ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించమని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే, లంచగొండితనం అనేది న్యాయాన్ని త్రిప్పివేస్తుంది. కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలంటే లంచగొండులు కాని వారిని ప్రజల మీద న్యాయాధిపతులుగా నియమించమని చెప్పి మోషేకు తన మామ అయినటువంటి యిత్రో సలహా ఇచ్చాడు. సరే, దేవుడైనటువంటి యెహోవా మరి ఆనాటి ఇశ్రాయేలీయుల్ని, అదేవిధంగా లేఖనాల ద్వారా మనల్ని లంచం తీసుకోకూడదు అని హెచ్చరిస్తున్నటువంటి ఆ దేవుడు మరి ఆయన లంచం తీసుకోకుండా ఉంటాడా? ఆయన లంచం తీసుకుంటాడా? బైబిల్ ఏమని చెప్తా ఉంది? నేను మీ దృష్టికి 2 సంగతులు తీసుకొని వస్తాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో నీ దేవుడైన యెహోవా లంచము పుచ్చుకొనని వాడు అని స్పష్టంగా వ్రాయబడింది. అంతేకాకుండా దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో మన దేవుడైన యెహోవా పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొనివాడు కాడు అని స్పష్టంగా వ్రాయబడిందండి. మనల్ని లంచం తీసుకోవద్దు అని హెచ్చరించిన ఆ ప్రభు అయిన యెహోవా ఆయన లంచం పుచ్చుకునేవాడు, లంచం తీసుకునేవాడు కాడు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి. పాత నిబంధన చరిత్రను మనం గమనించినప్పుడు ఇశ్రాయేలు న్యాయాధిపతులు, ఇశ్రాయేలు అధికారులు లంచగొండులుగా ఉండటం మనం చూస్తాం చరిత్రలో. కొన్ని ఉదాహరణలు మీ ముందుకు నేను తీసుకురావాలని నేను ఆశపడతా ఉన్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. మనందరికీ తెలుసు, బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం అనేటువంటి 2 గ్రంథాలు ఉన్నాయి. సమూయేలుచే వ్రాయబడినటువంటి గ్రంథాలు. ఈ సమూయేలు ఎవరు అంటే, ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి ప్రవక్త. రెండవది ఏంటంటే ఇశ్రాయేలీయులకు చిట్ట చివరి న్యాయాధిపతి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి న్యాయం తీర్చినటువంటి న్యాయాధిపతి. అతను తన యొక్క జీవిత చరమాంకంలో ఈ సమూయేలు, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సాక్ష్యం సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ 12వ అధ్యాయంలో 3-4 వచనాల్లో న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక సవాలు విసిరాడండి. ఆ సవాలు ఏంటంటే, ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనను పట్టుకొంటినా, ఎవనికైనను అన్యాయము చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనను లంచము పుచ్చుకొంటినా. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూర్చి సమూయేలు, న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు తన జీవిత చరమాంకంలో ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని, ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరల ఇత్తును అనెను. అప్పుడు ప్రజలు ఆయన యొక్క ప్రశ్నలకు జవాబులు చెప్తా ఉన్నారు. అయ్యా సమూయేలు, న్యాయాధిపతి అయినటువంటి నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు. ఏ మనుష్యుని యొద్ద కానీ
నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పారు. అంటే న్యాయాధిపతి అయినటువంటి సమూయేలు లంచగొండి కాడు. ఏ రోజు లంచం తీసుకోలేదు. అది డబ్బు రూపంలోనైనా, వస్తువుల రూపంలోనైనా, పశువుల రూపంలోనైనా ఎలాంటి లంచాన్ని కూడా ఆయన తీసుకోలేదు. న్యాయమే జరిగించాడు. నిజానికి ఒక మాట చెప్పాలంటే బైబిల్ గ్రంథములో వ్రాయబడినటువంటి విధులన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయం జరగాలని చెప్పి దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి విధులవి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు పక్షపాతి కాడు గనుక వారు యూదులైనా, క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా ఎవరైనా సరే మనుషులందరికీ కూడా న్యాయం జరిగించటం దేవునికి ఇష్టం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు తన యొక్క ఇష్టం ఏంటో తెలియజేశాడు. ఏంటంటే ఆయనకి ఇష్టం, న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టం అన్నాడు. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అన్నాడు. చూడండి, న్యాయం చేయటం దేవునికి ఇష్టం. అన్యాయంగా ఎవడైనా ఒకడిని సొత్తుని పట్టుకోవటం, అది లంచం అనుకోండి, అన్యాయంగా పట్టుకోవటమేగా, అన్యాయంగా దోచుకోవటమే కదా, అది నాకు అసహ్యం అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ దేవుడు యెహోవా దేవునిగా, ఆయన న్యాయము తీర్చే దేవుడని వ్రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అని వ్రాయబడింది. ఇక ఇశ్రాయేలీయుల చరిత్రకు మనం వచ్చినట్లయితే పాత నిబంధన కాల చరిత్రలో అనేక మంది ఇశ్రాయేలు అధికారులు, న్యాయాధిపతులు లంచగొండులుగా ఉండటం మనం చూస్తాం. వారు ఏ విధంగా లంచాలు తీసుకున్నారు. మనం ఇప్పుడే ఒక న్యాయాధిపతిని చూసాం, సమూయేలు. ఆయన ఎటువంటి లంచం తీసుకోలేదు. కానీ సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులైనటువంటి యోవేలును, అబీయాను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించాడు. వాళ్ళిద్దరూ కూడా బెయేర్షెబాలో ఉంటూ ఇశ్రాయేలీయులకు న్యాయం తీర్చవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. కానీ బైబిల్లో ఏమని వ్రాయబడిందంటే సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. సమూయేలు కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చూడండి ఎంత భయంకరమైన మాట. తండ్రి సమూయేలు ఎంత యథార్థవంతుడు, కానీ కుమారులు న్యాయాధిపతులుగా ఉంటూ లంచగొండులుగా మారినట్టు చరిత్ర మనకు చెప్తా ఉంది. ఇంకా ఇశ్రాయేలు అధికారుల గురించి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నీ అధికారులందరూ, చూడండి, నీ అధికారులు కొందరు కాదు, నీ అధికారులు అందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. చూడండి, వీళ్ళు అందరూ కూడా అధికారులు. నిజానికి అధికారులు న్యాయంగా, నిష్పక్షపాతంగా, ఎటువంటి స్వలాభ అపేక్ష లేకుండా, ఎటువంటి లంచాలు కోరకుండా వారు ఏ పని కోసం అయితే నియమించబడ్డారో ఆ పని వారు చేయాలి ప్రజల కొరకు. కానీ ఈ అధికారులందరూ ఆ కాలంలో ఎలా అయిపోయారయ్యా అంటే అందరూ లంచాలు కోరుతున్నారంట, బహుమానాల కొరకు ఎదురు చూస్తున్నారంట, కన్నీ పెట్టుకుంటున్నారట. చూడండి ఎంత అన్యాయం. ఇక మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో జనుల ప్రధానులు లంచములు పుచ్చుకొని తీర్పు తీర్చుదురు. నేను ఇందాకే మీకు ఒక మాట జ్ఞాపకం చేశాను. మోషే కాలంలో ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో లంచగొండులు కాని వారిని ప్రధానులుగా నియమించమని చెప్పి మోషే మామ అయినటువంటి ఇత్రో మోషేకు సలహా ఇచ్చాడు. మోషే ఆ విధంగానే నియమించాడు. ఆ కాలంలో వారు బాగానే ఉన్నారు. కానీ వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారులు, ఈ న్యాయం తీర్చేటువంటి వ్యక్తులు ఎలా అయిపోయారంటే లంచాలు తీసుకొని అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారట. అదే మీకా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో అధిపతులు బహుమానములు కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు అని ఉంది. చూడండి, యెహెజ్కేలు 22:12లో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు యెహెజ్కేలు ద్వారా అంటే, నన్ను మరిచిపోయి లంచం పుచ్చుకొని వారు నీలో ఉన్నారు అంటున్నాడు. దేవుడు ప్రతిదీ గమనిస్తున్నాడు. యెషయా గ్రంథం 59:15లో న్యాయము జరగకపోవట యెహోవా చూచెను. అది అంటే న్యాయం జరగకపోవటం అనేది, అన్యాయం జరగటం అనేది యెహోవా దృష్టికి ప్రతికూలమాయను అని అక్కడ వ్రాయబడింది. చూడండి, న్యాయం చేయటం ఆయనకి ఇష్టం. ఆయన నియమించిన న్యాయాధిపతుల ద్వారా
అధికారుల ద్వారా ప్రజలకు న్యాయం జరగటం ఆయనకి ఇష్టం. కానీ న్యాయం జరగకపోవటం ఆయన చూసినప్పుడు అది ఆయన దృష్టికి ప్రతికూలమైంది. ఈ సంగతి గమనించాలి, గ్రహించాలి స్నేహితులరా. ఇక ఎజ్రా కాలంలో 2వ మందిర నిర్మాణాన్ని ఆపివేయడానికి యూదా దేశంలో నివసిస్తున్నటువంటి అన్య జనాంగం అప్పటి పారసీక మాదీయ మంత్రులకు, ఎందుకంటే అది మాదీయ పారసీక సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి కాలం, ఆ మాదీయ పారసీక మంత్రులకు లంచాలిచ్చి 2వ దేవాలయపు నిర్మాణ పనులను ఆపివేయటానికి వారు ప్రయత్నించారండి. మంత్రులకు లంచాలు ఇచ్చారు. అంటే ఆ మాదీయ పారసీక మంత్రులు లంచగొండులుగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా నెహెమ్యా కాలంలో కూడా హోరోనీయుడైన సన్బల్లట్టు, అమ్మోనీయుడైన టోబియా అనేటువంటి 2 వ్యక్తులు, ఈ నెహెమ్యా అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయులకు క్షేమం కలగజేయడానికి వచ్చాడని చెప్పి వాళ్ళు బహు దుఃఖపడ్డారట. ఎందుకు? ఇశ్రాయేలీయులకు ఆయన మేలు చేస్తున్నాడు ఈ నెహెమ్యా. అంత మాత్రమే కాదు, మందిరాన్ని ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మందిరంలో తిష్ట వేశారు ఈ టోబియా సన్బల్లుట్లు. వీళ్ళు అన్యులు కానీ మందిరంలో నివసిస్తున్నారు. కాబట్టి ఆ మందిరాన్ని ప్రక్షాళన చేయడం కోసం వీళ్ళని మందిరంలోంచి వెళ్ళగొట్టే ప్రయత్నంలో ఉన్నటువంటి ఈ నెహెమ్యా మీద ఎలాగైనా సరే నిందలు మోపి అతన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలనేటువంటి దురుద్దేశంతో దెలాయా కుమారుడైనటువంటి షమయాకు లంచాలిచ్చి నెహెమ్యా దగ్గరకు పంపారు. ఇప్పుడు ఈ షమయా ఏమంటున్నాడంటే, అయ్యా టోబియా సన్బల్లట్టు నీ మీద కుట్ర చేస్తున్నారు, నేను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, నువ్వు వెళ్ళి దేవాలయములోని అతి పరిశుద్ధ స్థలములో దాక్కో అని చెప్పి సలహా ఇచ్చాడు. అంటే దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు వెళ్ళాలి. కానీ అలాంటి నిషేధిత ప్రదేశంలోకి నెహెమ్యాను పంపితే యూదులందరూ కూడా ఆయన మీద తిరుగుబడతారు, ఆయన్ని వెళ్ళగొడతారనే ఉద్దేశంతో కుట్రపూరితంగా లంచం తీసుకొని ఈ షమయ ఈ సలహా ఇచ్చాడు. అంటే చూడండి, దేవుని పనిని చెడగొట్టడానికి, దైవ కార్యం జరిగిస్తున్నటువంటి నెహెమ్యాను వెళ్ళగొట్టడానికి అన్యులు లంచం ఇచ్చారు ఈ యూదుడికి. ఇతడు ఆ లంచం తీసుకొని నెహెమ్యాను వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేశాడు. కానీ నెహెమ్యా ఎంతో జ్ఞానం కలిగి, నాలాంటి వాడు ప్రాణం కాపాడుకోవటానికి కూడా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించకూడదని చెప్పి ఆ యొక్క సలహాను జ్ఞానయుక్తంగా తిరస్కరించాడు. ఇంకా ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడినటువంటి ఒక బాధాకరమైనటువంటి మాటను మీ ముందుకు తీసుకొని వచ్చి ఈ వర్తమానంలో నేను ముందుకెళ్తాను. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దానిని క్షమించుదును. చూడండి, యెరూషలేము పట్టణంలో ఒక్కడంటే ఒక్కడు కూడా న్యాయం జరిగించట్లేదట, నమ్మకంగా జీవించట్లేదట. ఎంత దౌర్భాగ్య స్థితి అండి! ఎంతగా దేవుని స్వంత ప్రజలు, వారి అధికారులు లంచగొండులై దిగజారిపోయారో మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. ఇక క్రొత్త నిబంధన కాలంలో కూడా ఈ లంచాలను గూర్చినటువంటి ప్రస్తావనను మనం చూస్తాం. నిజానికి మనకు తెలుసు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వలోక మానవాళి కొరకు సిలువలో బలియాగమయ్యి తన్ను తానే బలిగా అర్పణగా అర్పించుకొని సర్వమానవాళి కొరకు ఆయన సిలువ శ్రమలను అనుభవించి తన పవిత్ర రక్తధారలు చిందించి సిలువలో చనిపోయి సమాధి చేయబడ్డాడు. కానీ యేసు ప్రభు వారిని సమాధి బంధించి ఉంచలేకపోయింది. 3వ దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిని ఓడించి మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా పునరుద్ధానుడుగా ఆయన తిరిగి లేచాడు. ఇది బైబిల్ గ్రంథం మనకు వెల్లడి చేస్తున్నటువంటి సత్యం. పునరుద్ధానుడైన యేసు ప్రభువాన్ని చూచినటువంటి సాక్షులు ఇచ్చినటువంటి ప్రత్యక్ష సాక్ష్యాలు గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. కానీ ఆనాటి యూదా మత పెద్దలు, ప్రధాన యాజకులు యేసు ప్రభువారి సమాధి దగ్గర కావలి ఉన్నటువంటి సైనికులకు లంచం ఇచ్చి యేసు ప్రభువారు పునరుద్ధానుడుగా లేవలేదు, ఆయన శిష్యులు వచ్చి మేము నిద్రపోతున్న సమయంలో ఆయన శవాన్ని ఎత్తుకుపోయారని ఒక దుష్ప్రచారం చేయడానికి ఆ సైనికులకు లంచం ఇచ్చి వారిని ప్రేరేపించారు. వారు ఆ విధంగానే ప్రచారం చేశారు. సరే, వీరిని నియమించినటువంటి రోమా గవర్నర్ అయినటువంటి పిలాతుని కూడా ఈ ప్రధాన యాజకులు, ఈ పెద్దలు
లంచమిచ్చి ఆయనను సమ్మతిపరచినట్లుగా పరోక్షంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది. అంటే యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధాన సత్యాన్ని అసత్యంగా మార్చటం కొరకు, ఆయన పునరుద్ధానుడై లేవలేదని చెప్పడం కొరకు ఆయన సమాధి దగ్గర కావలి ఉన్న సైనికులకు లంచం ఇచ్చారు. అదేవిధంగా ఆనాటి రోమా గవర్నర్ అయినటువంటి పిలాతుకు లంచం ఇచ్చి వారి నోళ్లు మూయించారు. సత్యాన్ని కప్పిపెట్టామనుకున్నారు, అసత్యాన్ని ప్రచారం చేశామనుకున్నారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన సత్యం కేవలం యెరూషలేముతోనే ఆగిపోలేదు, యోదయతోనే ఆగిపోలేదు, గలిలయతోనే ఆగిపోలేదు, ఇశ్రాయేలు దేశముతోనే ఆగిపోలేదు. ఆనాటి పెంతెకోస్తు దినం మొదలుకొని నేటి దినాల వరకు కూడా ప్రపంచం అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన సత్యాన్ని విశ్వసించి కోట్ల 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 మంది ప్రజలు యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి రక్షణ పొంది నిజ క్రైస్తవులుగా మారారు. ఇక క్రొత్త నిబంధనలో మరొక ఉదాహరణ లంచాన్ని గురించి. అపోస్తుడైన పౌలు అన్యాయపు ఆరోపణలతో యెరూషలేములో చెరసాలలో ఉంచబడ్డాడు. ఆనాటి రోమా గవర్నర్ అయినటువంటి ఫెలిక్స్ ఈ పౌలు ద్వారా తనకి ద్రవ్యం దొరుకుద్దని, అంటే డబ్బు తీసుకొని పౌలుని విడుదల చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో పౌలుని మాటిమాటికి పిలిపించి మాట్లాడినట్లుగా అపోస్తులుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. అంటే పౌలు గారి దగ్గర నుండి ఈ ఫెలిక్స్ అనేటువంటి గవర్నరు లంచం ఆశించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అప్పగించటం కొరకు ఆనాటి యూదుల యొక్క ప్రధాన యాజకులు పెద్దలు యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోదాకు లంచం ఇచ్చారు. లంచంగా 30 వెండి నాణేలు తీసుకొని యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోదా ప్రభు యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. ఈ విధంగా అనేక ఉదాహరణలు మనం క్రొత్త నిబంధనలు కూడా చూడొచ్చు. కానీ మచ్చుకు 3 ఉదాహరణలు మీ ముందు నేను పెట్టాను. అలాగైతే ఈ లంచగొండితనం వల్ల కలిగేటువంటి చెడు ఫలితాలు ఏంటనేవి కొన్ని మీకు చూపిస్తాను. అది పాత నిబంధన చరిత్ర కాలంలోనైనా, క్రొత్త నిబంధన చరిత్ర కాలంలోనైనా, నేటి వర్తమాన కాలమైనటువంటి మన దినాల్లోనైనా సరే లంచగొండితనం అనేది ఎన్నో దుష్ఫలితాలను, చెడ్డ ఫలితాలను ఇస్తుంది. ఆ చెడ్డ ఫలితాలు ఏంటనేవి కొన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. మొట్టమొదటిగా నిర్గమాకాండ గ్రంథం 23వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. లంచము దృష్టి గలవాని కన్నులకు గురుడ్డితనము కలుగజేయును. అదేవిధంగా ద్వితీయోపదేశకాండ గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో కూడా దేవుడు మోషే ద్వారా మాట్లాడుతున్నాడు. లంచము జ్ఞానుల కన్నులకు గురుడ్డితనము కలుగజేయును. బ్రైబ్ బ్లైండ్స్ ద ఐస్ ఆఫ్ ద వైస్. ఒక లంచగొండి అధికారి లేదా లంచగొండి న్యాయాధిపతి లంచం తీసుకుంటే వారి కన్నులకు గురుడ్డితనం కలుగుద్దంట. అంటే ఇది భౌతికమైన గుడ్డితనం కాదు, న్యాయము అన్యాయము తెలుసుకోలేనటువంటి జ్ఞానానికి సంబంధించినటువంటి గురుడ్డితనం. బ్రైబ్ బ్లైండ్స్ ద డిసర్నింగ్ అంటే వివేచన. లంచం అనేది లంచం తీసుకున్న వ్యక్తి వివేచన కోల్పోయేటట్టు చేస్తుంది అనమాట. అంటే అతడు మంచి చెడు ఏదో చూడలేకపోతాడు ఈ లంచాన్ని బట్టి. ఇక రెండవదిగా లంచము నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును అని ఉంది. బ్రైబ్ పెర్వర్ట్స్ ద వర్డ్స్ ఆఫ్ ద రైట్వస్ ఆర్ బ్రైబ్ ట్విస్ట్ ద వర్డ్స్ ఆఫ్ ద రైట్వస్. ఈ లంచం అనేది నీతిమంతుల మాటలకు అపార్థం. అంటే లంచం తీసుకున్న వ్యక్తులు ఆ విధంగా మాటల్ని త్రిప్పివేస్తారట. ఎంత నష్టం అండి! నీతిమంతులకు ఎంత అన్యాయం జరుగుతూ ఉంది. మూడవదిగా లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును. లంచం తీసుకునే వ్యక్తి నిజానికి ఒక అధికారి అంటే అతని చక్కటి జ్ఞానం కలిగి చక్కగా పరీక్షలు రాసి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఒక మంచి ఉద్యోగాన్ని పొందుకున్న తర్వాత అతడు లంచగొండిగా గనక మారితే అతని మనస్సు చెడిపోతుందట. నిజానికి చూడండి, స్వచ్ఛమైనటువంటి మనసు ఎప్పుడైతే ఈ వ్యక్తి లంచాలు తీసుకోవటం మొదలుపెట్టాడో అతని మనసు చెడిపోద్ది. మనసు చెడిపోవటం అంటే ఏంటండి? పిచ్చివాడవుతున్నాడు. అంటే నిజంగా పిచ్చివాడని కాదు, లంచాన్ని బట్టి అతని మనసు చెడిపోయిన కారణాన్ని బట్టి అతడు న్యాయం చేయాల్సిన చోట అన్యాయం చేస్తాడు, అన్యాయపు తీర్పులు ఇస్తాడు అని ఈ లేఖనం మనకి వెల్లడి చేస్తూ ఉంది.
ఎందుకు ఈ విధంగా చేస్తారు అని అంటే, లంచం తీసుకునే వాళ్ళ దృష్టికి మాణిక్యంలాగా కనపడుద్దట. ఆ లంచం మాణిక్యంలాగా, మాణిక్యం అంటే ఒక విలువైనటువంటి రాయి, రత్నం. ఆ రత్నంలో ఒక వెరైటీ మాణిక్యం అంటే శ్రేష్టమైనటువంటి, ఎంతో విలువ కలిగినటువంటి రాయిలాగా, ఆ మాణిక్యంలాగా కనపడుద్ది అంటే లంచం. అంటే ఆకర్షణీయంగా ఉంటుంది ఈ లంచం. లంచం తీసుకునేటప్పుడు మాణిక్యంలాగా ఉండొచ్చు, కానీ లంచగొండులకు వచ్చేటువంటి శిక్ష ఏంటో కూడా బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేసిందండి. ద్వితీయోపదేశకాండం గ్రంథం 27వ అధ్యాయం 25వ వచనంలో ఏమని వ్రాయబడిందంటే, లంచము పుచ్చుకొనువాడు శాపగ్రస్తుడు. ఏంటట? లంచం పుచ్చుకునేవాడు ఎవరైనా సరే లంచం అనేది కనుక తీసుకుంటే అతడు శాపగ్రస్తుడు దేవుని దృష్టిలో. లంచం తీసుకొని ఒక దోషితో నీయందు దోషము లేదని దుష్టునితో చెప్పు వానిని ప్రజలు శపిస్తారు అని సామెతల గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనంలో ఉంది. అంటే ఒక దుష్టుడి దగ్గర నుండి, అన్యాయస్తుడి దగ్గర నుండి లంచం తీసుకొని అసలు నీ యందు ఏ దోషం లేదు పో అని చెప్పి అతన్ని నిర్దోషిగా గనక విడిచిపెట్టినట్లయితే అలాంటి వ్యక్తి దేవుని దృష్టిలో శాపగ్రస్తుడు మాత్రమే కాదు సుమా, ప్రజలు కూడా అలాంటి వ్యక్తిని శపిస్తారట. జనులు అట్టి వాని యందు అసహ్యపడుదురు. అంటే ఆ లంచం తీసుకొని అన్యాయపు తీర్పు తీర్చినటువంటి ఆ వ్యక్తిని చూసి జనులు అసహ్యపడతారట. ఇక లంచగొండులకు వచ్చే మరొక భయంకరమైన శిక్ష ఏంటంటే, యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనంలో వ్రాయబడినట్లుగా, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. లంచం తీసుకునే వాళ్ళ గుడారాలని అగ్ని కాల్చివేస్తుందట. గుడారాలంటే మనం నివసించడానికి వేసుకునే గుడారాలు కాదు సుమా, ఇళ్ళు కాదు సుమా. బైబిల్ గ్రంథంలో ఈ దేహం గుడారంతో పోల్చబడింది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1-4 వచనాల్లో మానవుని యొక్క ఈ దేహం గుడారంతో పోల్చబడింది. లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును అంటే అర్థం ఏంటంటే, ఈ విధంగా లంచాలు తీసుకున్నటువంటి వారు చనిపోయిన తర్వాత అగ్నిగుండానికి వెళ్తారు అని దాని అర్థం. ఇక లంచగొండితనం ద్వారా కలుగుతున్నటువంటి దుష్పరిణామాలు కేవలం ఆ లంచం తీసుకునే వ్యక్తికి మాత్రమే నష్టం చేయడం లేదు, అదేవిధంగా లంచం ఇస్తున్నటువంటి వ్యక్తులకు మాత్రమే నష్టం చేయట్లేదు, ఆయా డిపార్ట్మెంట్స్కి, వ్యవస్థలకు మాత్రమే నష్టం చేయట్లేదు. ఈ లంచగొండితనం అనేది దేశాన్ని కూడా పాడు చేస్తుందని చెప్పి బైబిల్లో సామెతల గ్రంథం 29వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. అదేంటి, ఉద్యోగులు లంచాలు తీసుకుంటే దేశం పాడవుద్దా? అవునండి, బైబిల్ చెప్తా ఉంది. ఎలా అంటే, మన భారతదేశానికి ఒక చట్టం ఉంది. ప్రతి వ్యవస్థకి స్వంత రాజ్యాంగ విధులు ఉన్నాయి, వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి, సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కానీ ఈ లంచగొండి ఉద్యోగులు, లంచగొండి అధికారులు ఈ నియమ నిబంధనలన్నింటినీ కూడా తొంగలో తొక్కేసి చట్టానికి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా లంచాలు తీసుకుంటున్నప్పుడు వ్యవస్థలు పాడైపోతాయి, తద్వారా దేశం పాడైపోద్ది. అలాగైతే ప్రియ స్నేహితులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షించబడినటువంటి విశ్వాసులమైనటువంటి మనం కూడా అనేక అధికార పదవుల్లో ఉన్నాం, అనేక ఉద్యోగాల్లో ఉన్నాం, అనేక మంది అధికారులుగా ఉన్నారు. అయితే ఇలాంటి వారందరూ కూడా ఎవరి మట్టుకు వారు, నా మట్టుకు నేను లంచాలు తీసుకోను, ఆ విధంగా నేను లంచం తీసుకోను అనేటువంటి ప్రతిజ్ఞ ప్రతి ఒక్క అధికారి గనక చేసినట్లయితే ఈ లంచగొండితనం అనేది మన భారతదేశం నుండి తరిమివేయబడుద్ది. దేవుడు కూడా లంచం తీసుకొననటువంటి వారికి ఎన్నో ఆశీర్వాదాలు బైబిల్ గ్రంథంలో వెల్లడి చేశాడండి. అవేంటో మీకు తెలియజేస్తాను. లంచం పుచ్చుకొనకుండా ఉంటే, లంచం ముట్టుకోకుండా ఉంటే, లంచాన్ని తిరస్కరిస్తే వచ్చే ప్రయోజనాలు ఏంటో కూడా మీకు తెలియజేస్తాను. యెషయా గ్రంథం 33:15లో ఏమని రాయబడిందంటే, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొనువాడు ఉన్నత స్థలములో నివసించును అని ఉంది. అంటే ఎవరన్నా లంచం ఇస్తున్నా సరే ఆ లంచాన్ని పుచ్చుకోకుండా తన చేతులను మలుపుకునేటువంటి వాడు, ఆ లంచాన్ని తిరస్కరించేటువంటి వాడు
ఉన్నత స్థలాన్ని నివసిస్తాడట. ఉన్నత స్థలాన్ని నివసిస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఉన్నత స్థలాన్ని ఎవరు నివసిస్తారు? దేవాది దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగైతే ఈ వ్యక్తి కూడా ఈ లంచాన్ని తిరస్కరించడం ద్వారా దేవుని యొక్క కాపుదల కిందకు వస్తాడు, దేవుని యొక్క డివైన్ ప్రొటెక్షన్ కిందకు వస్తాడు. ఆ ఉన్నత స్థలం అంటే అది ఏ ప్లేస్ ఆఫ్ సేఫ్టీ, ఒక భద్రమైనటువంటి స్థితిలో అలాంటి వ్యక్తి ఉంటాడని, దైవ ఆశీర్వాదాలు పొందుకుంటాడని దీని అర్థం. కీర్తన గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, నిరపరాధిని చేరుకోటకై లంచము పుచ్చుకొనని వాడు ఎన్నడూ కదల్చబడనుంది. అంటే ఆ లంచం తీసుకోకుండా ఒక నిరపరాధిని చెరపడం కొరకు, వానికి అన్యాయం చేయడం కొరకు లంచం పుచ్చుకొననటువంటి వాడు దేవుని యొక్క భద్రత కింద ఉంటాడు, అతడు కదల్చబడడు. అలాగైతే బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు ఉద్యోగస్తులకు, అనగా ముఖ్యంగా ప్రభువు నమ్ముకొని రక్షించబడి విశ్వాసులుగా ఉండి ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నవారికి దేవుడిచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనంలో బాప్తిస్వం ఇచ్చేటువంటి యోహాను ద్వారా ఇచ్చిన హెచ్చరిక, మీ జీతములతో తృప్తి పొందియుండుడి, బీ కంటెంట్ విత్ యువర్ శాలరీస్ అండ్ వేజెస్. చూడండి, ఉద్యోగస్తులు తాము ఉద్యోగం చేయడం ద్వారా ప్రభుత్వం తమకిచ్చేటువంటి జీతాలతో తృప్తి కలిగి ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో అపోస్తులైనటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతితో ఈ విషయాన్నే మాట్లాడుతూ ఏమన్నాడంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఈజ్ గ్రేట్ గెయిన్. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. స్నేహితులారా, గమనించండి, మనం ఎవరైనా సరే, ఎలాంటి ఆర్థిక నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినా సరే, ధనవంతుల కుటుంబమైనా పేదవారి కుటుంబమైనా, మనం పుట్టేటప్పుడు ఈ లోకంలోకి ఏమీ తేలేదు. అంతేకాకుండా మన జీవితకాలంలో ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నా, సక్రమంగానైనా అక్రమంగానైనా ఎంత సంపాదించినా కూడా ఈ లోకంలో నుండి ఏమి కూడా మన వెంట తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి దానితో తృప్తి పొంది ఉందము. సహజంగా ఈ లంచాలు ఎందుకు తీసుకుంటారండి? ధనవంతులైపోవాలి, ఓ కోట్లు సంపాదించి గొప్పవారమైపోవాలి, ఇదే కదా అపేక్ష. ఇలాంటి వారు, ఈ ధనవంతులు అవ్వడానికి అపేక్షించేటువంటి వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. ఏం చేస్తున్నారు? ఈ లంచానికి మరొక పేరు ఏంటంటే బల్ల కింద చేతులు పెట్టడం. ఈ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారండి? బల్ల కింద చేతులు పెడుతున్నారు. ధనవంతులైపోవాలి, కోట్లు సంపాదించాలి. డబ్బు రూపంలోనే కాదు, వస్తు రూపంలో, వాహనాల రూపంలో, వెండి బంగారాల రూపంలో, స్థలాలు పొలాల రూపంలో లంచాలు తీసుకునేటువంటి అధికారులను మనం అప్పుడప్పుడు పట్టుబడినప్పుడు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఒక మనిషిలో ధనాపేక్ష ప్రవేశిస్తుందో మొట్టమొదటిగా వారు ఉద్యోగస్తులైతే వారు పాల్పడేది లంచగొండితనానికే. తాము న్యాయంగా జీతం తీసుకొని చేయాల్సినటువంటి పనిని జీతంతో పాటు లంచాలు తీసుకొని కనుక చేస్తే అది దేవుని దృష్టిలో పాపం, మనుషుల దృష్టిలో శాపం అని చూస్తున్నాం. మనుషులు కూడా లంచగొండులను శపిస్తారు. ఎవరు సంతోషంగా నవ్వుకుంటూ లంచం ఇవ్వరు కదండి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఎవరైనా లంచాలు ఇస్తారు. మరి ఆ లంచాలు తీసుకొని వాటిని తమ యొక్క కుటుంబాల క్షేమం కోసం వాడటం అనేది ఎంతవరకు సబబో లంచాలు తీసుకునే వాళ్ళు ఆలోచన చేయాలి. ఎవరు సంతోషంగా ఇవ్వరు, ఏడుస్తూ ఇస్తారు. వారి యొక్క కష్టార్జితాన్ని, వారి యొక్క చెమటని, వారి యొక్క రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించినటువంటి సొమ్ముని అన్యాయంగా లంచం రూపంలో తీసుకోవడం అంటే ఎంత ఘోరమైనటువంటి పాపం అండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ఏ రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్. అన్ని రకాలైనటువంటి కీడులకు మూలమని మనం చూస్తున్నాం. ఈ ధనాపేక్ష అనేది ఆత్మహత్య సదృశ్యము అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగైతే విశ్వాసులు ఏం చేయాలి? తిమోతితోనే మాట్లాడుతూ పౌలు గారు తిమోతి 2వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడంటే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అన్న చోట ఫుట్ నోట్ వేసి విడిచి పారిపోము.
నీవైతే వీటిని విసర్జించాలి, విడిచి పారిపోవాలి. ఎవరైనా నీకు లంచాన్ని ఆఫర్ చేసినా, బహుమతులు ఆఫర్ చేసినా, వస్తువులు వాహనాలు ఇవ్వడానికి ముందుకొచ్చినా నువ్వు వాటిని తిరస్కరించాలి. ఒక దేవుని బిడ్డగా లంచాలు ముట్టుకోకూడదు, పుచ్చుకోకూడదు, తీసుకొనకూడదు. ప్రియ స్నేహితులారా, ఎలాంటి అధికార పదవిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ అది రాష్ట్ర ప్రభుత్వ అధికారమైన, కేంద్ర ప్రభుత్వ పదవైనా సరే, పొరపాటును కూడా విశ్వాసమైనటువంటి నీవు లంచాన్ని ఆశించకూడదు. లంచం తీసుకోవడం అనేది దేవుని దృష్టిలో, మానవుల దృష్టిలో కూడా చాలా భయంకరమైనటువంటి పాపం. విశ్వాసులమైనటువంటి మనం ఈ లంచగొండితనం అనేటువంటి పాపం నుండి పారిపోదాం, ప్రభుకి ఇష్టలుగా జీవిద్దాం. దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని, ఆ పదవిని పేదలకు, అక్కర్లో ఉన్నవారికి మేలు చేయడానికి ఉపయోగిద్దాం. ఆ విధంగా లంచగొండితనం అనేది మన ఉద్యోగ జీవిత కాలం అంతట్లో కూడా ఎప్పుడు మనలో ప్రవేశించకుండా ఆ లంచాలకు దూరంగా ఉందాం. మన ఉద్యోగంలో మనం చేతనైనంత మట్టుకు మన దగ్గరకు పని కొరకు వచ్చేవారికి సాయం ఉచితంగా చేసి పెడదాం. నిజానికి అది ఉచితం కాదు, ఎందుకంటే ఆ పని చేసినందుకు ప్రభుత్వం మనకు జీతం ఇస్తూ ఉంది. కాబట్టి మనకు వచ్చేటువంటి జీతాలతో తృప్తి కలిగి ఉండి సాధ్యమైనంత మేర మనము ప్రజలకు సేవ చేద్దాం. అలాగూ చేయడానికి దేవుడు మనందరికి కూడా తన ఆత్మ ద్వారా సహాయం దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.